తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇలా పాల్గొన్న 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు. ఢిల్లీలో అయితే 0కి పరిమితమైన పరిస్థితి. సో కేటీఆర్ అంటూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, రేవంత్ ఒక ఐరన్ లెగ్ అని చెప్పేసి. సార్ కేటీఆర్ రైట్. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా, 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. ఢిల్లీలో కొత్త అంతకుముందు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళి ఓడగొట్టాలి. 0-0 0 ఇప్పుడు 0. ఆ మేరకు వస్తే 2% ఓటింగ్ పెరిగింది. 4.3 నుంచి 6.4% పెరిగింది. అంటే రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి, నేను వెళ్ళి 50% ఓటింగ్ పెంచారు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అని. అందువల్ల రేవంత్ రెడ్డి వల్ల 0 రాదు, రేవంత్ రెడ్డి వల్ల ఓటింగ్ పెరగదు. అందువల్ల రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ బెటర్ అయింది కదా పొజిషను. ఇవాళ ఆప్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కాంగ్రెస్ పార్టీ అని చర్చ కూడా జరుగుతుంది కదా. తర్వాత తెలంగాణలో గోల్డెన్ లెగ్ అయింది కదా. మీకు తెలంగాణ వదిలేసి ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా గురించి చర్చ ఎక్కడిది? ఆ ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాలో రాజకీయాలు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఆ మాటకొస్తే కేసీఆర్ కలిసిన వాళ్ళందరూ ఓడిపోయారు. శరద్ పవార్ కలిశాడు, ఓడిపోయాడు. ఉద్ధవ్ ఠాక్రే కలిశాడు, ఓడిపోయాడు. మీకు లెక్కదేండి, అరవింద్ కేజ్రీవాల్ వచ్చి భగవత్ మాన్ వచ్చి ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్లోనే పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. వరుస పెట్టి ఓడిపోతున్నారు కదా మరి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ని కలిశాడు. జగన్ కేసీఆర్ల మైత్రి అందరికీ తెలుసు, ఆయన ఓడిపోయాడు. సో ఇప్పుడు మరి కేసీఆర్తో కలిసిన ప్రతి ఒక్కడు ఓడిపోతున్నాడు. ఇక మిగిలింది ఎవరంటే మమతా బెనర్జీ, లేకపోతే ఇంకా ఒకరిద్దరు మిగులుతారు, స్టాలిన్ అని ఎవరనంటే దానికి ఆన్సర్ ఉంటుందా? అందువల్ల కేసీఆర్ కలవడం వల్ల వాళ్ళు ఓడిపోరు, కేసీఆర్ కలవకపోతే గెలుస్తారా? అందువల్ల రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని అటాక్ చేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు. కానీ అది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కాదు కదా. రేపు నిజంగానే మరి రేపు ఎక్కడన్నా గెలిస్తే రేవంత్ రెడ్డి వల్ల గెలిచామన్నావా? తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందా లేదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాకనే తెలంగాణలో కాంగ్రెస్ ఫార్చ్యూన్స్ మెరుగయ్యాయి. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అనడం లేదు. కానీ కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు కనుకనే ఆయన ముఖ్యమంత్రిని చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. లేకపోతే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు చెప్పండి? తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి వచ్చిన తన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు సూచిస్తారు? అసలు ఏమో పెద్ద పోటీ కూడా లేదు కదా. 24 గంటల్లో ఈవెన్ కర్ణాటకలోనైనా వారం రోజులు పట్టింది అనౌన్స్ చేస్తానికి. బీజేపీ లాంటి పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఎంచుకోవడానికి వారం రోజులు తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పటివరకు సీఎం ఎంచుకున్నారా? ఎన్నికల ఓటు కౌంటింగ్ జరిగి 8th నాడు జరిగింది. వాళ్ళు 10th వచ్చాం. ఇవాళకి ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిందా ఢిల్లీలో? కానీ మీకు కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో తెలంగాణలో ముఖ్యమంత్రి డిసైడ్ చేసింది. మరి అది ఎలా సాధ్యమైంది? అందువల్ల మనకు రాజకీయాల్లో హేమా ఎమ్మెల్యేగా ఉన్న బట్టి విక్రమార్క, రేవంత్, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు కదా. నా ముఖ్యమంత్రి అని చెప్పడం లేదా? వీళ్ళందరూ ఎవరు? నేను శాసనమండలిలో 2007లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన జూనియర్ సభ్యుడు. సో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, శ్రీధర్ బాబు మంత్రి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకరు. మరి ఇప్పుడు ఆ జూనియర్ ఎమ్మెల్సీ కాస్త జూనియర్ ఎమ్మెల్యే కాస్త 2007లో జూనియర్ ఎమ్మెల్సీ, 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు కదా. వీళ్ళంతా హేమాయమి, జూపల్లి కృష్ణారావు మంత్రి, వీళ్ళందరూ మంత్రులే. అప్పుడే మీకు
రేవంత్ రెడ్డి ఒక జూనియర్ ఎమ్మెల్సీగా జూనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో వీళ్ళందరూ మంత్రులే కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా రాజకీయాల్లో? అందువల్ల అది ఎలా సాధ్యమైంది ఐరన్ లెగ్ అయితే? అందువల్ల తెలంగాణలో గోల్డెన్ లెగ్ అయిన వాళ్ళు ఢిల్లీలో, మహారాష్ట్రలో, హర్యానాలో ఐరన్ లెగ్ అవుతారా? అందువల్ల రాజకీయాల్లో తమ ప్రత్యర్థులను అటాక్ చేయడానికి ఎవరైనా వాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఒక మీమ్ సర్క్యులేట్ చేస్తున్నారు, కేసీఆర్ ఎవరిని కలిస్తే వాళ్ళు ఫినిష్ అయిపోతున్నారని. కేసీఆర్ జగన్ కలిశాడు, ఫినిష్ అయిపోయాడు. కేసీఆర్ కేజ్రీవాల్ని కలిశాడు, ఫినిష్ అయిపోయాడు. కేసీఆర్ శరద్ పవార్ని కలిశాడు, ఫినిష్ అయిపోయారు. కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేని కలిశాడు, ఫినిష్ అయిపోయారు అని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. సో రేపు ఇంకెవరుగా నెక్స్ట్ ఎవరు? స్టాలిన్ కలిశారు, ఆయన ఫినిష్ అవుతాడా? మమతా బెనర్జీని కలిశాడు, ఆయన ఫినిష్ అవుతాడా? విజయ్ని కలిసి ఆయన ఫినిష్ అవుతారా అని మీములు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. చెప్పిన ఈ 4 కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా కట్ చేసుకుని సర్క్యులేట్ చేస్తారు. ఎవరైనా అంతే కదా మరి, వాళ్ళకి కావాల్సినప్పుడు ఆల్రెడీ మేము సర్క్యులేట్ అవుతుంది. నిన్ననే చూశాను. మీరు చెప్పిన దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందువల్ల ఆ మీమ్ సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. అందువల్ల ఎవరికి తగ్గట్టుగా వారు డేటాను సెలెక్టివ్గా వాడుకుంటారు అంతే తప్ప రాజకీయాల్లో తమ రాష్ట్రంలో గెలిపించారా లేదా అన్నది కీలకమైతే తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో పార్టీని గెలిపించలేరు. సాధ్యమయ్యే పనే కాదు. అదే నిజమైతే కర్ణాటకలో సిద్ధరామయ్య వచ్చి తెలంగాణలో గెలిపించారా కాంగ్రెస్ పార్టీని? సిద్ధరామయ్య ప్రచారం చేశారు ఇక్కడ. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి సిద్ధరామయ్య కారణం అని చెప్దామా? తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఎవరు కారణం మొదలు చెప్పాలి కదా. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? సో అందువల్ల బీఆర్ఎస్కు పార్లమెంట్లో 0 వచ్చాయి కదా. సో అందువల్ల మరి పార్లమెంట్ ఎందుకు 37% నుంచి 17% ఓటింగ్ ఎందుకు పడిపోయింది? అందువల్ల రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం. అది బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా గెలుపు ఓటంలో సహజం. గెలిచినప్పుడల్లా గోల్డెన్ లెగ్గులు, ఓడిపోయినప్పుడల్లా ఐరన్ లెగ్గులు. కారు ఎప్పుడూ ఒకటే లెగ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేరు, ఢిల్లీ రాజకీయం వేరు సార్. కానీ ఈ తెలంగాణ ఢిల్లీ ఫలితాల ప్రభావం తెలంగాణ మీద ఎంతో కొంత ఉంటుంది కదా సార్. భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే నెక్స్ట్ తెలంగాణలో మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాము 2028లో అని చెప్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళైతే రాహుల్ గాంధీకి సెటైరిక్గా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. అండ్ కాంగ్రెస్ నాయకులు అయితే పెద్దగా స్పందించడం లేదు. ఈ తెలంగాణ రాజకీయంపై తెలంగాణ రాజకీయంపై ఢిల్లీ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రవిశంకర్, రాజకీయాలు రాష్ట్రానికి మారిపోతుంటాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, పక్కన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. ఇటు పక్కకు తమిళనాడు వెళ్తే తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, కాంగ్రెస్ లేదు, పెద్దగా బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. మరి ఆడ మొత్తం కంప్లీట్గా మారిపోయాయి. పక్కన కర్ణాటక కాకపోతే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అంటే మహారాష్ట్రకు పోతే 6 పార్టీలు, 1 కాదు 2 కాదు. బీజేపీ, శివసేన షిందే, ఎన్సీపీ పవార్, మళ్ళీ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్ అండి. 6 పార్టీలు ఉన్నాయి. ఇలా బార్డర్ స్టేట్లోనే ఒక స్టేట్ ఇంకో స్టేట్ పోతే రాజకీయం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అందువల్ల ఎక్కడో ఢిల్లీలో జరిగింది తెలంగాణలో ప్రభావము, తెలంగాణలో జరిగింది ఇంకో స్టేట్లో ప్రభావం ఉండదు. మీకు 2015లో ఆప్ ఢిల్లీలో గెలిచింది, 2018లో తెలంగాణలో ఏమైనా వచ్చినాయి ఆప్కు సీట్లు, 2020లో మళ్ళీ గెలిచింది, 2023లో ఆప్ ఏమన్నా తెలంగాణలో ఎంటర్ కాగలిందా? అసలు కనీసం పోటీ చేసి ఎక్కడన్నా 10,000 ఓట్లు వచ్చాయా? రాలే కదా. అందువల్ల రాజకీయాల్లో ఒక రాష్ట్ర ప్రభావం ఇదే ఆప్. ఢిల్లీలో గెలిచిన ఆప్ హర్యానాలో ఏమైంది? మొన్న ఎన్నికల్లో కూడా 1.7% వచ్చింది. ఇప్పటికీ కూడా ఢిల్లీలో 22 ఎమ్మెల్యేలు, బీజేపీ కన్నా కేవలం 5% ఓటింగే తక్కువ. మరి ఢిల్లీలో ఇంత బలంగా ఇప్పటికీ ఉన్న ఆప్ హర్యానాలో 1.7% కదా. పంజాబ్ బార్డరే కదా. పంజాబ్లో గెలిచిన ఆప్ హర్యానాలో 1.7% ఎందుకు వచ్చింది? పంజాబ్కు పక్కనే ఉన్నది కదా హర్యానా. పంజాబ్ హర్యానా కలిసే ఉంటుంది. ఇప్పటికీ కూడా హైకోర్టు కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు, రాజధాని కూడా ఒకటే చండీగఢ్. మరి హర్యానాలో 1.7% ఎందుకు ఓటింగ్ వచ్చింది? పంజాబ్లో అధికారం ఉన్న పార్టీ కదా. అందువల్ల రాజకీయాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సంబంధం ఉండదు. అయితే ఒకటి మాత్రం నిజం, కొంత మారల్ బూస్టింగ్ వస్తుంది.
అనుమానం లేకుండా వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఒక ఎంకరేజ్మెంట్, ఇప్పుడు హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, రేపు బీహార్ ఉంది. సో సహజంగానే తెలంగాణలో కొంత బీజేపీ క్యాడర్కు స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే 26-27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో అధికారాలకు రాగలిగామంటే మేము ఎక్కడైనా అధికారంలోకి రాగలుగుతాం అనే నమ్మకం బీజేపీ శ్రేణుల్లో కలుస్తుంది. అది తెలంగాణలో బీజేపీకి ఊపు తెప్పిస్తుంది. ఇంతవరకు నిజం. ఆ మాటకొస్తే ఢిల్లీలో ఓడిపోయింది ఎవరు? ఆప్ తెలంగాణ రాజకీయాల్లో లేనే లేదు కదా. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో దాదాపు ఎప్పుడూ నిష్క్రమించింది. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కిందనే అదృశ్యమైంది కదా. అందువల్ల ఢిల్లీలో ఉన్న కంటెండర్స్ వేరు, తెలంగాణలో ఉన్న కంటెండర్స్ వేరు. అందువల్ల బీజేపీకి స్ఫూర్తినిస్తుంది అనే దాంట్లో అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఏమైనా నెగిటివ్ ట్రెండ్ రావాలంటే ఢిల్లీలో అంతకుముందు ఏమైనా ఉండి ఇప్పుడు పోతే నెగిటివ్. ఆ మాటకైతే ఢిల్లీలో ఓటింగ్ పెంచుకోగలిగింది. మార్జినల్గానే 4% నుంచి 6% పెరిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఢిల్లీ డిమారలైజ్ చేసేది లేదు. బీజేపీకి ఖచ్చితంగా ఎంతో కొంత ఊపినిస్తుంది. బీఆర్ఎస్కు కూడా ఢిల్లీ ఎన్నికలే స్ఫూర్తినివ్వవు. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన ఒక రకమైన ప్రాంతీయ పార్టీ, పేరుకు జాతీయ పార్టీగా కనిపించిన ఆపు ఢిల్లీ ప్రాంతీయ పార్టీ లాంటిది పంజాబ్లో గెలిచిన. అందువల్ల నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పెక్ట్రంలో కీలకంగా ఉన్న ఒక పార్టీ ఓడిపోయింది. అందువల్ల బీఆర్ఎస్ కదా ఏమైనా అడ్వాంటేజా? ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రపక్షాలు. ఎందుకంటే మీకు ఖమ్మంలో కేసీఆర్ సభకు కేజ్రీవాల్ అని భగవత్ మాన్ వచ్చారు కదా. సో మరి అలాంటి తమ మిత్రుడు ఓడిపోయాడు కదా. అందువల్ల కాంగ్రెస్ బీజేపీని ఓడించి మేము గెలుస్తాము అన్నది ఇక్కడ బీఆర్ఎస్ స్లోగన్ కదా. కాంగ్రెస్ బీజేపీ పైన ఫైట్ చేసిన ఆప్ అక్కడ ఓడిపోయింది కదా. అందువల్ల ఇది బీఆర్ఎస్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తుందా? అందువల్ల కాంగ్రెస్కు కొత్తగా డిమారలైజ్ చేసేది లేదు. బీజేపీకి డెఫినెట్గా ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. బీఆర్ఎస్కి అయితే అసలు ఇంకా డిమారలైజింగ్ కదా. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీని ఓడించి ఆప్ గెలిచి ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్కు బూస్ట్గా ఉండేది. చూడండి, కాంగ్రెస్ బీజేపీ పెద్ద గొప్ప కాదు, 2 జాతీయ పార్టీలను కూడా ఓడించగలుగుతారు. ఢిల్లీలో ఆప్ ఓడించింది, తెలంగాణ మళ్ళీ మేము ఓడిస్తామని చెప్పుకోవడానికి ఉపయోగపడేది. అందువల్ల ఒక రాష్ట్ర రాజకీయాలు మరో రాష్ట్రానికి సంబంధమే ఉండవు. ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రం మన దేశంలో. రైట్ సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా సార్, 2 పెద్ద పార్టీలు. ఎలాగో ఢిల్లీలో గతంలో 0, ఇప్పుడు 0కే పరిమితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆప్ ఓటమిని హ్యాపీగా ఫీల్ అవుతోంది సార్. ఎందుకు సార్ అలా? అంటే మీరు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చదివాను పేపర్లో, ఫ్రంట్ పేజ్లో. ఢిల్లీలో ఓడించాం, మా హర్యానాలో మమ్మల్ని ఓడించినందుకని కూడా అన్నట్లు ఇలా పేజ్ 1లో వచ్చింది. సో అందువల్ల సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఢిల్లీలో వారు వాళ్ళ ఓటింగ్ కాస్తంత మార్జినల్గా పెరిగింది. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ మొదటి నుంచి జాతీయ కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చేది ఏంటంటే మమ్మల్ని ఇండిపెండెంట్గా పనిచేసి ఆప్కు వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా పార్టీని ఉనికిని కాపాడుకోనివ్వండి, పార్టీని స్థానికంగా పెంచుకోనివ్వండి అనేది వాళ్ళ డిమాండ్. కానీ జాతీయ రాజకీయ అవసరాల రీత్యా హైకమాండ్ కాస్త తొక్కిపెట్టి ఉంచింది. సో ఈసారి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది ఇండిపెండెంట్గా పనిచేయడానికి. దాని ఫలితంగా మీ కాంగ్రెస్ ఓటింగ్ కాస్తంత ఇంప్రూవ్ అయింది. 4% నుంచి 6% ఇంప్రూవ్ అయింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆప్ ఓటమి వల్ల కాస్త తన ఓటింగ్ను 2% పెంచుకోగలిగింది. ఆప్ కనుక భారీగా గెలిచుంటే కాంగ్రెస్కి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే బీజేపీ ఓటింగ్ను కొత్తగా కాంగ్రెస్ తెచ్చుకునే అవకాశం ఢిల్లీలో లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బీజేపీకి ఓడిపోయిన సమయంలో కూడా 1/3 ఓటింగ్ వచ్చిందని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ఓటింగ్ ఆప్కు. అందువల్ల ఆప్ దెబ్బతింటే మళ్ళీ కాంగ్రెస్ తన ఓటింగ్ను తాను తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంచనా. అందువల్ల మొదటి కారణం ఆప్ ఓటమి వల్ల కాంగ్రెస్ పునర్జీవం పొందటానికి ఒక స్కోప్ వచ్చింది అన్నది కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. రెండవది, పక్కన పంజాబ్ ఉంది. ఆప్ కనుక గెలిచి ఉంటే పంజాబ్ ఆప్ కూడా ఒక ఊపు వచ్చేది. ఇప్పుడు ఆప్ ఓడిపోవడమే కాదు, రేపు ఆప్లో ఎంతమంది మిగులుతారు, ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఎటుపోతారు అనే అనుమానం ఉంది. దీని ప్రభావం వల్ల పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేలు ఆప్తో ఉంటారా, కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీజేపీ వైపు వెళ్తారా అని చర్చ కూడా నడుస్తుంది. అందువల్ల పంజాబ్లో కూడా ఆప్ బలహీన పడితే అక్కడ బీజేపీ లాభపడదు, అక్కడ లాభపడేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికలు చూడండి, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు చూడండి,
ప్రధానమైనటువంటి కాంటెస్ట్ అక్కడ ఆప్ వర్సెస్ కాంగ్రెస్. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.